దాన్ని అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇప్పుడు వెళ్ళడం తప్ప నాకు వేరే మార్గం లేదు. సమావేశాన్ని వాయిదా వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం నో చాయిస్ బట్ ను ఉపయోగిస్తాం. అలా చేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పడానికి నో చాయిస్ బట్ ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నో చాయిస్ బట్ ప్లస్ V1. దాన్ని అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఐ హ్యావ్ నో చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. ఐ హ్యావ్ నో చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు వెళ్ళడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఐ హ్యావ్ నో చాయిస్ బట్ టు లీవ్ నౌ. ఐ హ్యావ్ నో చాయిస్ బట్ టు లీవ్ నౌ. నిజం చెప్పడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. హీ హ్యాజ్ నో చాయిస్ బట్ టు టెల్ ద ట్రూత్. హీ హ్యాజ్ నో చాయిస్ బట్ టు టెల్ ద ట్రూత్. వేచి ఉండడం తప్ప వారికి వేరే మార్గం లేదు. దే హ్యావ్ నో చాయిస్ బట్ టు వెయిట్. దే హ్యావ్ నో చాయిస్ బట్ టు వెయిట్. ప్రయాణాన్ని రద్దు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. వి హ్యావ్ నో చాయిస్ బట్ టు క్యాన్సిల్ ద ట్రిప్. వి హ్యావ్ నో చాయిస్ బట్ టు క్యాన్సిల్ ద ట్రిప్. సమావేశాన్ని వాయిదా వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.